ఇదిగో ఇక్కడే ఉన్నా నీ వెనకే. మగాళ్ళు ఉండాల్సింది పెళ్ళాల వెనకాల కాదు, ముందుకు రండి. పూలదండలు వచ్చాయా? అన్నీ వచ్చాయి గాని నువ్వు ఊరినే కంగారు పడి బీపీ పెంచుకోక. వీడు ఇంకా రాలేదేమిటి? ఎవరు? అదే మన మున్సబ్ గారు. ఇదిగో వచ్చేసానమ్మా. అమెరికా అబ్బాయి మన ఊరు వస్తున్నాడంటే అన్ని ఏర్పాట్లు చూసుకోవద్దు. అబ్బాయి ఇక్కడ ఉన్నంతకాలం పాలు, పెరుగు, కూరగాయలు అన్నీ నేనే పంపిస్తాను. ఇంతకీ ఎన్ని గంటలకు వస్తాడు? హైదరాబాద్ నుండి కారులో రావాలి. 10ంటికల్లా వస్తానని. 10 కాదు 9. తెలుసులేండి. అదిగో కారు వచ్చేస్తుంది. అమెరికా నుంచి వస్తున్న వెదవి ఓ మంచి సూట్ కేసు తెచ్చుకోవచ్చుగా. వెదవ ట్రంక్ పెట్టాను మూను. టైం సరిపోలేదు. పోనీ లగెత్తుకెళ్ళి మంచి సూట్ కేసు ఏదైనా కొట్టకరానా? వద్దులే. అమెరికాలోనే ఫక్త్ ఇండియా టైపు ట్రంక్ పెట్టాలంటే ఎంత ప్రాణమో. రండి, ఇది నా భార్య. నమస్కారం బాబు. ఆంటీ, నేను దాని మొగుణ్ణి. నా పేరు జోగినాథ్. చెప్పావు కదయ్యా. చెప్పారు కదా అంకుల్. ఇదిగో ఇది నా కూతురు సుధా. హలో. హలో. అదెక్కడా? ఎవరు బాబు? అదేనే మంగళహారతి గురించి. ఇలాంటి విషయాల్లో చాలా పట్టుదల ఎక్కువ. దుర్గా అమ్మా, హారతిలా పట్టరా. తెస్తున్నానమ్మా. దుర్గా దిష్టిది. అమెరికాలో దిష్టి ఇలాగే తీస్తా చెప్పాడు. దుర్గా ఇక చాలు, బయటికి తీసుకెళ్ళు. బాబు, ఇది నా కూతురు. చేస్తావు. ఇతను నా కూతురు అని చెప్పారు. అన్నా, అది నా పెళ్ళామని కూడా అన్నా. ఎక్కడో ఉన్నారు ఆలోచనలు. ఏమిటైనా చూస్తూ నిలబడ్డా? పెట్టే లోపలికి తీసుకెళ్ళు. అల్లుడు గారి పెట్టాలి ఈ సామాన్లన్నీ. బస్సులో పెట్టి మారిపోయింది. అదే బస్ అంటే ఎయిర్ బస్. విమానంలో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. కండక్టర్ బెదిరుంటాడు. సిగ్నల్ ఇవ్వకపోవడంతో టైర్ పంచర్ అయ్యి పెట్టి మారిపోయి ఉంటుంది. మొన్న మధ్య నాకు ఇలాగే నా పెట్టికి బదులు ఓ ఆడంగులు పెట్టి వచ్చేసింది. ఊరంతా గోల చేసి వదిలేసింది మా ఆడది. ఏం బాధపడకు బాబు, నీకు కావాల్సినవన్నీ సిటికల్లో చెప్పిస్తా. నేను ఈ ఊరు మొనసభని. నా పేరు మీసాల ఎర్రరాజు. ఏదో వర్తాబత్తిగా మీకోసం. రే రా. ఏ డాక్టర్ ఎందుకమ్మా? అమెరికా డాక్టర్ ఇక్కడ ఉండగా ఏడీనా? ఈయనడి నా వైఫ్. ఇందాక చెప్పావుగా, గుర్తుంది. అది కాదయ్యా, పడిపోయింది. కనిపిస్తూనే ఉందిగా. అవును, ఏమకైనా మూర్ఛ రోగాలు ఉన్నాయా? అదేదో నువ్వు చెప్పాలి బాబు, మాకేంటి తెలుస్తుంది? అవును. తెలుస్తుందా? అదేమిటి అలా పడిపోయావు చెప్పబెట్టకుండా? కాస్త కళ్ళు తిరిగాయి. సర్లే, ఇదిగో సుధా, అమ్మని లోపల తీసుకెళ్ళు. చిన్నగా. అల్లుడి గారి సంగతి నేను చూసుకుంటాగా. ఇదిగో దుర్గా, నువ్వు లోపలికి వెళ్ళు. పండి అల్లుడి గారు రెస్ట్ తీసుకుంటారు. చాలా అలసిపోయి ఉన్నారు. వెళ్ళండి. నీకేమైనా మీ నాన్న లేక బుర్ర పాడైందా? ఆ కుర్రాడికి ఏం తక్కువ? అమెరికాలో డాక్టరు, ఒక్కడే కొడుకు. వాళ్ళ అమ్మ నాన్న బాగా సంపాదించారట. ఇంతకన్నా మంచి సంబంధం తేగలమా చెప్పు? అంత నల్లగా ఉన్నాడేంటమ్మా, చూడటానికే భయంగా ఉంది. అదా పిచ్చి తల్లి,
నలుపు నారాయణమూర్తి స్వరూపం. నిజమైన అందం నలుపులోనే ఉంది. నల్లవాళ్ళకి మంచి మనసుంటుంది. అయినా అమెరికాలో ఉన్న వాళ్ళు తెల్లగా ఎర్రగా ఉంటారు కదా, ఈయనేమిటి తారు డబ్బాలా ఉన్నారు? ఏం లేదమ్మా, ఈయన గారు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు తెలియక పొరపాటున కాటుకు డబ్బా మింగేసిందట. అందుకే అంత నల్లగా పుట్టాడు. నోరు మూసుకుని వెళ్ళండి. పిలవకుండా రావద్దని చెప్పానా? అబ్బాయికి నువ్వు దగ్గర అవ్వాలి. అతను ఏదడిగితే అది ఇవ్వటం నీ పని. మిగతా విషయం నాకు వదిలే. అలాగే మమ్మీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.